ఇప్పుడు మన పీఠానికి ఇప్పుడు ఇక్కడ ఈ గుంటూరు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు, ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పురాణాలు గవర్నమెంట్ చేతిలో ఉన్న ఏ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న గుళ్ళలో అయినా జరుగుతున్నాయా? మీరు అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు ఈ 18 పురాణాల ప్రాజెక్టు లేదా నిత్య పురాణ కార్యక్రమం కానీ, ఇన్ని అభిషేకాలు కానీ ఎంత వైభవంగా సాగుతున్నాయి. ఇంతకి కొన్ని కోట్ల రెట్లు ఆదాయం వస్తున్న ఆలయాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి? ఆఖరి తిరుపతిలో కూడా మా గుడికి రండి అనడం, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చర్చిలకు వెళ్ళడం ఏమిటండి? చాలా దుఃఖం అనిపిస్తుంది అనమాట. నేను రోజు మొరపెడుతూనే ఉంటారు, ఇవన్నీ కాసేపు చప్పట్లు మీరు కొడతారు, ఇంటికి వెళ్ళాక అట్లు తింటారు, ఈ చప్పట్లు పోతాయి, మీకు మీరే మాకు మేమే. నేను చెబుతూనే ఉంటాను, నాకు బుద్ధి రాదు, మనం వింటూనే ఉంటాం, విన్నవారికి బుద్ధి రాదు, మనం ఎప్పుడూ మళ్ళీ వాళ్ళ వెనకే పడతాం, వాళ్ళనే నెగ్గిస్తూ ఉంటాం, వాళ్ళకే ఈ ఆలయాలు అప్పచెబుతూ ఉంటాం. అలాగే మరణించి నరకానికి పోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం, పురుగులుగా అయిపోతాం, పందులుగా పుడతాం. అంటే దేవాలయాలని రక్షించని వాళ్ళు, తమ మతాన్ని రక్షించుకొని వాళ్ళంతా వచ్చే జన్మలో వీధుల్లో పందులుగానో, లేకపోతే గోడ మీద బల్లిగానో, మంచంలో నల్లిగానో, లేదా సందుల్లో పిల్లిగానో, అది ఇది కాకపోతే ఇంకేదో దరిద్రంగానో పుడతారట. నేను అన్నది ఏమాత్రం అసత్యం కాదు. మీరు చూడండి, నరకవర్ణంలో చెప్పారు. మా చెడ్డ బాధ అనిపిస్తోంది, అయినా మేము చెబుతూ ఉంటాం, ఎప్పటికైనా ఒకళ్ళైనా మారకపోతారని. అలా చెప్పగా ఎప్పుడొకప్పుడు మారతారని నమ్ముదామా? ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, అద్భుతమైన పాండిత్యం కలిగిన మహానుభావులంతా దౌర్భాగ్యులకి కలియుగంలో పాద నమస్కారం చేస్తారు అని 49వ శ్లోకంలో చెప్పారు. పరిపాలించేవాళ్ళు రక్షించరు, ఎక్కడ పడితే అక్కడ జీవులు ఏది పడితే తినేస్తారు, శుచి అశుచి ఉండదు. ఇళ్లల్లో అన్నం వండడం మానేస్తారట, అదేదో ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడేదో పట్టుకొస్తాడు, పురుగులది పుట్రది కుళ్ళిపోయింది. ఈ మధ్యన ఒక ఆవిడ అదేదో ఇచ్చిందిట ఆర్డరు, దానికి ఏదో టమాటా అని పేరుట. ఈ టమాటాకి ఇస్తే ఆ టమాటా వాడు పట్టుకొచ్చి తమాషాకేమో నాన్ వెజ్ పట్టుకొచ్చి పెట్టాట. నేను శాకాహారం ఆర్డర్ ఇస్తే నువ్వు ఇది పట్టుకొచ్చావా అని వాడి మీద ₹1,00,00,000 కోర్టులో వేసిందిట. అసలు నీకు బుర్ర ఉంటే వాడికి ఇవ్వడం ఏమిటి? ఇంట్లో ఆ మాత్రం ఒక అన్నం వండుకోలేవు? ఎవడో టమాటా వాడికి ఇచ్చే బదులు 4 టమాటాలు రైతు దగ్గర కొనుక్కుని టమాటా బాత్ నువ్వు చేసుకోలేవా? భాత్ అంటే అన్నం అండోయ్. హిందీలో భాత్ అంటే అన్నం, బాత్ కాదు. దిక్కుమాల బాత్ అనే శబ్దం వచ్చి టమాటో బాత్ అంటున్నాం, కానీ బాతు కాదు, కుందేలు కాదు, కోడి కాదు. అది హిందీ పదం. టొమాటో భాత్, టమాటాలతో తయారు చేసిన అన్నం అన్నమాట. ఆ అన్నం వండుకోవడం అనేసరి ఇళ్లల్లో అన్నం వండుకోవటం అనే ఒక ప్రసక్తి పోయింది. కొంతమంది నయం ఏమిటంటే అన్నం ఇంట్లో వండుకుంటున్నారు, అవి కూడా ఎలక్ట్రికల్ కుక్కర్లు వచ్చాయి కనుక కుక్కర్లో అన్నం బారేసి వీడి సీరియల్స్ చూసుకునేలోపు భర్తగారు ఆర్డర్ ఇస్తారు. 365 ఏళ్ల క్రితం మాంధాత అనే ఒక మహారాజు గారు వండినటువంటి యజ్ఞంలో వండిన కూరగాయలని వాడు ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మళ్ళీ పోపేసి ఇంటికి పంపిస్తాడు. దానికి కర్రీ సెంటర్ అని పేరు. వైడు యు హర్రీ, ఎందుకు వర్రీ, ఇదిగో ఉంది కదా కర్రీ అంటాడు. ఈ వెర్రి ముర్రాడు అక్కడికి ఎడతాడు. అది తెచ్చుకున్న తర్వాత రోజు ఒళ్ళంతా జర్రులు పాకినట్టు అవుతుంది, రోగాలు వస్తాయి. అందరూ దగ్గులే, అందరికీ మోకాళ్ళ నొప్పులే, అందరికీ పిచ్చి పిచ్చి రోగాలే. ఎందుకు వస్తున్నాయంటే ఆ కర్రీ పాయింట్ల దగ్గరికి వెళ్ళి ఆ కర్రీ అనే పేరుతో ఉన్నటువంటి దరిద్రాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉన్నటువంటి అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత 3 రోజులు లేవరు. కొంచెం అన్నం వండుకోలేమా? కొంచెం కూర వండుకోలేమా? ఏమీ లేకపోతే కాస్త చారైనా కాచుకు తాగొచ్చు కదా, అది లేదు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా బజారు బజారు బజారు. ఈ బజారు మనుషులు అయిపోయి బేజారు ఎత్తిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు కలియుగంలో అని ఎలా రాశాడా ఈ వ్యాసుడు అనిపిస్తుంది. అందుకే వ్యాసుడు నారాయణుడు, ఆయన క్రాంతదర్శి.